హలో ఫ్రెండ్స్, మరొక లెర్నింగ్ వీడియోలోకి మిత్రులందరికీ స్వాగతం. టెక్నికల్గా మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఇన్సైడ్ బార్ అని చెప్పేసి. అసలు ఇన్సైడ్ బార్ అంటే ఏంటి, ఇన్సైడ్ బార్ ఎందుకు ఫార్మేషన్ జరుగుతుంది, ఇన్సైడ్ బార్ని ఎలా ట్రేడ్ చేయాలి, వేరియస్ పారామీటర్స్ని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్. బేసికల్గా ఈ యొక్క టైటిల్ చూడండి, ఇన్సైడ్ బార్ అనేది ఉంది. అంటే ఒక పెద్ద క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్లో సెకండ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా మునిగిపోయింది అనుకోండి, దాన్నే ఇన్సైడ్ బార్ అంటాం. సో చూడండి, ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది, హై లో అనేది మార్క్ చేసుకున్నాం. బట్ సెకండ్ క్యాండిల్ ఎక్కడుందంటే ఈ లోన్ టచ్ చేయలేదు, హైని టచ్ చేయలేదు, మధ్యలో వచ్చేసి ఫార్మేషన్ జరిగిందనమాట. సో ఈ రెండు క్యాండిల్స్ని కలిపితే ఇన్సైడ్ బార్ అంటాం. అయితే ఇది బుల్లిష్ అయినా బేరిష్ అయినా అనేది ట్రెండ్ని బట్టి ఉంటుంది. అగైన్ ఇక్కడ చూస్తే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది, హై అనేది లో అనేది మార్క్ చేసుకున్నాం. సెకండ్ క్యాండిల్ మాత్రం లోన్ టచ్ చేయలేదు, హైని కూడా టచ్ చేయలేదు, మధ్యలో ఫార్మేషన్ అయింది, మధ్యలోనే క్లోజ్ అయింది, మధ్యలో ఓపెన్ అయిపోయింది, మధ్యలోనే హై లో అనేది క్రియేట్ చేసింది. ఇది పర్ఫెక్ట్ ఇన్సైడ్ బార్. ఇప్పుడు ఒకవేళ డౌన్ ట్రెండ్ కొనసాగుతూ ఉందనుకోండి, ఇలాగ డౌన్ సైడ్ అనేది, దీని అర్థం చూడండి, వెరీ బిగ్ క్యాండిల్ వచ్చిందంటే సెల్లింగ్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం. వెరీ సింపుల్. బట్ దాని తర్వాత ఏమైందంటే ఈ రెండో క్యాండిల్ ఏం చెప్తుందంటే డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. చూడండి, ప్రీవియస్గా ఇది ప్రీవియస్ డే అనుకుందాం, డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ క్లోజ్ అయిపోయింది, కరెక్ట్. ఇక్కడ దాకా లో క్రియేట్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది. బట్ సడన్గా గ్యాప్ అప్ అయింది. ఇది ఓపెనింగ్ ప్రైస్ యాక్చువల్గా. ఓకే, మనందరికీ తెలుసు ఓపెన్ హై లో క్లోజ్ అనేది క్యాండిల్ స్టిక్ ప్రకారం ఇక్కడ ఓపెన్ అయింది. ఎందుకంటే ఓపెనింగ్ పైన క్లోజ్ అయింది కాబట్టి, ఇది గ్రీన్ క్యాండిల్ కాబట్టి మనం ఓపెనింగ్ పైన క్లోజింగ్ అనేది తీసుకుంటాం. ఇది ఓపెనింగ్ ప్రైస్. అయితే లో అనేది కూడా ఈ యొక్క క్యాండిల్ ఏదైతే రేంజ్ ఉందో టోటల్ రేంజ్ అంటాం, ఈ రేంజ్లోనే క్రియేట్ అయింది. అంటే ఎండ్ ఆఫ్ ది డేకి హై క్రియేట్ చేసింది, ఫైనల్గా ఇక్కడైతే క్లోజ్ అయిపోయింది. అయితే ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో వెరీ బిగ్ రెడ్ క్యాండిల్, దాని మధ్యలో క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ టెక్నికల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్లో చాలామంది బేర్స్ అంటే షార్ట్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే సడన్గా స్లైట్ గ్యాప్ అప్ అయిందో వాళ్ళు కొద్దిగా కాషియస్గా ఉంటారు, మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ ఉంది అని చెప్పేసి. దాని తర్వాత ఎప్పుడైతే స్ట్రాంగ్గా లోపలే క్లోజ్ అయిపోయిందో అప్పుడు వాళ్ళకి కొంచెం ఏంటంటే ముందుగా రికవరీ చేద్దాం, ఎందుకంటే మార్కెట్లో కాంటెక్స్ట్ అనేది మారిపోతుందనే కాన్ఫిడెన్స్ అనేది, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ బుల్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇక్కడ టెక్నికల్గా ఏంటంటే సడన్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత గ్రీన్లోనే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ బేర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది, బుల్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే దీన్ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ హై అనేది ఉందో, హై బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇది బేరిష్ కేస్ సినారియో బుల్లిష్ ట్రేడ్ కోసం. అదేవిధంగా చూడండి, స్టాక్ అనేది అప్ ట్రెండ్లో కొనసాగుతూ ఉంది, స్ట్రాంగ్గా పైకి వెళ్తూ ఉంది. ఈ యొక్క క్యాండిల్ చాలా చక్కగా బుల్లిష్గా క్లోజ్ అయింది. బుల్స్ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, మంచి అప్ సైడ్ వెళ్తూ ఉంటాయి. బట్ సడన్గా ఏమైందంటే నెక్స్ట్ డే ఎవరైతే ఓవర్ నైట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారో సడన్గా ఏమైందంటే గ్యాప్ డౌన్ అయింది. సో వాళ్ళు కొద్దిగా కాషియస్గా ఉంటారు, మార్కెట్లో కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది, మనం కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అని అలర్ట్ అవుతారన్నమాట. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడంతో పాటు, గ్యాప్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే ఇది క్లోజింగ్ ప్రైస్ యాక్చువల్గా. గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇంకా కిందకు వచ్చి క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే మొమెంటం ఉందో ఫస్ట్ మొమెంటం అనేది లాస్ అయిపోతుంది. ఇది బుల్స్ కొద్దిగా కాషియస్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో మనం షార్ట్ సైడ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ లో ఏదైతే ఉందో ఆ లో అనేది బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అయితే ఎంట్రీ కోసం రూల్స్ అనేది నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటంటే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క లోని 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్లోజ్ చేస్తుందో విత్ గుడ్ వాల్యూమ్ అనేది, సో చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. మనం ఆ 15 మినిట్స్ క్యాండిల్ హైలో ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ మనం ఇంట్రాడే చేస్తుంటే. అదేవిధంగా బుల్లిష్ కేస్ సినారియో వచ్చేసరికి ఎప్పుడైతే ఈ యొక్క హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో 15 మినిట్స్ క్యాండిల్ అనేది చూడండి, గుర్తుపెట్టుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ అనేది విత్ గ్రేట్ వాల్యూమ్. దెన్ ఏంటంటే మనం లాంగ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఆ క్యాండిల్ కింద లేదా రీసెంట్గా ఏదైతే స్మాల్ స్వింగ్ ఉంటుందో ఆ స్వింగ్ కింద ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది మనం పరిశీలించినట్టయితే బుల్లిష్ మూమెంటం అనేది కొనసాగుతుంది. చూడండి, మనకి ఇక్కడ రెండు క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగినాయి. ఇక్కడ హై అనేది నేను మార్క్ చేసిన, ఎగ్జాక్ట్గా హై మార్క్ చేసిన. అది ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్గా కన్సిడర్ చేయం, ఎందుకంటే హైని వాలటైల్ చేసేసింది ఇక్కడ. ఓకే, బట్ ఇమీడియట్గా వెతుకుతూ ఉంటే ఇక్కడ కనిపించింది, ఇది మనకి ఇన్సైడ్ క్యాండిల్. ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది.
సో డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్. ఆబ్వియస్గా ప్రీవియస్గా ఒకసారి బౌన్స్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, డౌన్ ట్రెండ్లో కొనసాగుతూ ఉంది. కొద్దిగా బుల్లిష్ మొమెంటం అనేది మార్కెట్లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇది రెడ్ క్యాండిల్ ఎస్ కదా. దాని తర్వాత హై మార్క్ చేసాం, లో మార్క్ చేసాం, లోపల క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగింది. మనకి ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్అవుట్ అవుతుందో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. నేనేం చేస్తున్నా అంటే సేమ్ చార్ట్ని ఆ 15 minutes టైం ఫ్రేమ్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వాల్యూమ్స్ లేవు కదా అనిపిస్తుంది, బట్ అగైన్ వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది అంటే జూమ్ చేస్తే తెలుస్తుంది. ఇది చూడండి వాల్యూమ్స్ అయితే చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాయి బుల్లిష్ సైడ్. ఈ హై అనేది బ్రేక్అవుట్ అయింది, 15 minutes క్యాండిల్ 158 క్లోజ్ అయింది. మన స్టాప్ లాస్ ఎక్కడ వస్తుందంటే ఇది మన స్టాప్ లాస్గా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ స్వింగ్ లో అనేది మన స్టాప్ లాస్కి అయితే పెట్టేసుకోవచ్చు 154 రఫ్గా. ఈ యొక్క స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేస్తూ వస్తే కూడా ఏం జరిగిందంటే బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది, అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ డెఫినెట్గా ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే రిస్క్ రివార్డ్ అనేది, ట్రేడ్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఎనదర్ ఎగ్జాంపుల్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎందుకు బుల్లిష్ ట్రేడ్స్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ ఇప్పుడు బుల్లిష్ సెంటిమెంట్లో నడుస్తూ ఉంది. సో చూడండి ఇక్కడ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గమనించినట్టయితే ఇక్కడ 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, హై మార్క్ చేశాను, లో మార్క్ చేశాను, ఎగ్జాక్ట్గా మార్క్ చేస్తున్నాను అనమాట. నేను ఒక పైసా కూడా అటు ఇటుగా కాకుండా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేశాను కదా, చూడండి ఇది హై బ్రేక్ చేయలేదు. నా నెక్స్ట్ డే ఏంటంటే బ్రేక్ చేసింది. బ్రేక్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే 15 minutes టైం ఫ్రేమ్ అనేది దాన్ని కన్వర్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాం ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది. సో చూడండి పుల్ బ్యాక్లో వాల్యూమ్స్ డ్రై అయినాయి, మంచి చక్కని వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అయింది. డెఫినెట్గా దీన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. మనకు తెలియదు ఇక్కడ నుంచి ఇది వర్కౌట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని చెప్పేసి. అవర్ జాబ్ ఏంటంటే వీ నీడ్ టు కీప్ అవర్ స్టాప్ లాస్ 146 అనమాట. అక్కడ నుంచి కూడా స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే మనకి రిస్క్ రివార్డ్ అనేది రావడం జరిగింది. ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే కూడా 7% దాకా పైకి వెళ్ళింది. అఫ్కోర్స్ మన స్టాప్ లాస్ వచ్చేసరికి 2.4% అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే ఇన్సైడ్ క్యాండిల్స్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి బుల్లిష్ ఆపర్చునిటీస్ అనేది వచ్చినప్పుడు మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అగైన్ ఒకవేళ మార్కెట్ అనేది బేరిష్గా అనిపించినప్పుడు ఇటు ఏదైతే మనం ఇన్సైడ్ క్యాండిల్స్ బుల్లిష్ మూవ్లో అంటే పైకి మూవ్ అయిన తర్వాత బేరిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుందో, ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, దెన్ ఏంటంటే షార్ట్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్సైడ్ క్యాండిల్ని మనం 15 minutes కన్వర్ట్ చేసుకొని అక్కడ ఎంట్రీ తీసుకొని ప్రాపర్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటే వెరీ గుడ్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఇన్సైడ్ క్యాండిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఎడ్యుకేషనల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.